to the A to the B to the A బాబా అంటూ మనందరినీ ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు చాలాకి చంటి along with his team. పంచ్ బాబాకి జై పంచ్ బాబాకి జై పంచ్ బాబాకి జై కొట్టండి బాబా 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 స్కిట్ మీదకి వచ్చినప్పుడు ముందు మనం ఏం చేస్తున్నదని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలరా 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు సైలెంట్ గా పక్కన నిలబడండి పంచ్ బాబా కంటే ఒక్కొక్కడికి మ్యాట్ ఏంటండి సార్ ఇప్పుడు పంచ్ బాబాని గెటప్ వేస్తున్నా బాబా గెటప్ వేస్తున్నా పాతకాలంలో బాబా గెటప్ వేసినప్పుడు బాబా గెటప్ వేసాం కాబట్టి దానికి సమాధానం చెప్పాను ఇప్పుడు గెటప్ అక్కడ ఉంది బాబా నేను ఇక్కడ ఉన్నా ఓకేనమ్మా అందరు క్లారిటీ ఉంది కదా ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు నేను సమాధానం చెప్తాను ఇదే స్కిట్ కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు బ్రహ్మాండమైన ప్రశ్నలు ఉంటాయి అద్భుతమైన సమాధానం ఉంటాయి ఎలాంటి ప్రశ్నలు ఉంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్రశ్న అడుగుతారు ఎందుకంటే స్క్రిప్ట్ రాసింది నేను ఓకే కదమ్మా ఓకే కదా క్లారిటీ ఇప్పుడు బాబాని ఆన్సర్లు అడుగుతున్నారు పంచ్ బాబాకి పంచ్ బాబాకి పంచ్ బాబాకి పంచ్ బాబాకి ఎవరి ప్రశ్నలు వాళ్ళు అడగండి బాబా నేను అడుగుతాను బాబా ఫస్ట్ మీ దాంట్లో నేను సీనియర్ మీరు 5 రూపాయల ఆర్టిస్ట్ రా నేను 5,000 ఆర్టిస్ట్ జబర్దస్త్ టీమ్ లీడర్ అందరూ వచ్చిన తర్వాత కార్ వచ్చి ఏకైక ఆర్టిస్ట్ నేనే ఏంటండి వీడి తొక్కవ కారు వీడి కార్ లో వస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు ఆ కార్ కి ఓనర్ లా ఉంటాడు ఓనర్ పికప్ చేసుకునే డ్రైవర్ లో ఉంటాడు వీడు కారు కొంటే సరిపోదురా దానిలో కూర్చుంటే ఓనర్ లా ఉండాలి క్లీనర్ లా ఉండకూడదు నా గురించి నీకు తెలుసు కదా దున్నపోతలాగా ఇష్టమట్ల మొన్న కొట్టాను మళ్ళీ గుర్తులేదా డైలాగ్లు నువ్వు 100 కొట్టడం కాదురా నా చేత్తో లాగి పెట్టి కొడితే క్రాస్ రోడ్స్ కి కార్లు మీరు మాట్లాడుకుంటుంది నీ పర్సనల్ విషయాలు అడగడానికి వచ్చారా పంచ్ బాబాకి పంచ్ బాబాకి పంచ్ బాబాకి ప్రశ్నలు అడగండి అదే ఎవరిని అడగాలో మీరే చెప్పండి ఎవరు అడుగుతారు ఫస్ట్ నేను అడుగురా బాబా ఎంతో మంది బాబాల దగ్గరికి వెళ్ళాను బాబా నాకు ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేకపోయారు అయ్యో అది మిమ్మల్ని అడుగుతాను చెప్పండి బాబా అడుగు సంపత్ వార్త గీతాంజలి ఉండండి స్వామి సంపత్ వార్త సూర్యాస్తమయం గీతాంజలి జ్యోతిలేఖ ఈ ప్రశ్న నీదా నాది కాదు స్వామి 5,000 రూపాయల ఆర్టిస్ట్ అన్నాడు కదా డైలాగ్ గుర్తుండాలని కదా నిన్ను ప్రాక్టీస్ చేయించింది ఈ ప్రశ్న నీది కదా వాడికి ఇచ్చావేంటి నువ్వు అంటే అది చిన్న చీటి కింద పడిపోతే తీసేసుకున్నాడు ఏదో బిల్డ నీకు చెప్పడం రా కాడికి ఇచ్చానని చెప్పి చచ్చిపోతావు గాడి మొహం సంపత్తి వార్త సూర్యంతం ప్రభాతతే విజయశ్రీ బాగా చెప్పారు ఇది ఒకప్పుడు రేడియోలో వచ్చేది ఓహో దీని గురించి పబ్లిక్ చెప్పాలి కాబట్టి బాధ్యత గల బాబాని కాబట్టి నేను చెప్తాను చెప్పండి బాబా మడిచి ఎక్కడ పెట్టి చేతిలో పెట్టి సరే బాబా సంపత్తి వార్త సూర్యంతం ప్రభాతతే విజయశ్రీ అంటే సంపత్తి అంటే కొంతమంది పతులు ఓకే వార్త వాళ్ళ బాధలు ఓహో సూర్యాంతం సూర్యుడు అంతమైనంత వరకు ఓహో ఎవరు తీర్చలేరు ఓహో ప్రభావతి అయితే ఏంటి విజయశ్రీ అయితే ఏంటి ఎవరిని చేసుకుంటే ఏం లాభం బాధలవి అది కరెక్ట్ గా ఆన్సర్ ఏం చెప్పాలి బాబా నా రెండో ప్రశ్న అడగండి తప్పలేదు బాబా నాకు 6 కొడుకులు బాబా 5 చాలా ఎర్రగా ముద్దుగా ఉంటారు బాబా ఒక్కడు మాత్రం నల్లగా ఉంటాడు బాబా ఆడు నాకే పుట్టాడు అని అనుమానం బాబా ఒక్కసారి నేను సందీర్ఘంగా ఆలోచించండి బాబా ఖచ్చితంగా బాబా ఆ నల్లగా ఉన్నాడు నీకే పుట్టాడు ఆ 5 గురించి నన్ను అడగద్దు సారీ బాబా పంచ్ బాబాకి పంచ్ బాబాకి బాబా నా భార్య లేచిపోయింది ఇప్పుడు ఎక్కడుంది ఎప్పుడు వస్తుంది కొంచెం నా చేయి చూసి చెప్పు బాబా తప్పకుండా చెప్తాను బ్రదర్ నీ వయసు ఎంత 52 ఎన్నేళ్ళ క్రితం జస్ట్ రీసెంట్ గా అంటే 10 years బ్యాక్ ఇప్పుడు 10 years బ్యాక్ 52 అంటే ఇప్పటికి 62 ఈ వయసులో మీ ఆవిడ లేచిపోయినా తీసుకొచ్చిన నువ్వేం చేయలేవు ఏం చేసుకుంటావు తీసుకొచ్చి ఎప్పుడైనా ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో లైఫ్ లో దొరికిన ప్రసాదంతో సంతృప్తి పడాలి కానీ దానిలో కిస్మిస్లు లేవు జీడిపప్పులు లేవు అని అలాంటివి ఆలోచించకూడదు ఓకే ఓకే బాబా ఇంకొక ప్రశ్న నా బట్టతల కనబడకుండా ఉండాలంటే ఏం చేయాలి బాబా ఏం చేసావు ఏమేమి వాడావు సబ్బు వాడా షాంపూ వాడా ఇంకా లిరిల్ వాడా ఏమేమో వాడాను బాబా ఇన్ని వాడినాడు 50 రూపాయలు కోటిలో టోపీ కొనుక్కోవడం తెలీదు బాబా
జనాలు చెట్లకి డబ్బులు రాలితే అంటారు కదా బాబా, నిజంగా రాలితే ఏంటి బాబా పరిస్థితి? మంచి ప్రశ్న ఇచ్చాడు. నువ్వు ఈ జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ వస్తుంది చూసావుగా? అయ్యో చూస్తాను బాబా. దానిలో 7 కొండలనే సెలబ్రిటీ ఉంటాడు. తెలుసు బాబా. ఇప్పుడు నిజంగానే చెట్ల కనుక డబ్బులు రాలితే 7 కొండలు కోతులు పెంచుకోవడానికి కూడా వెనకాడని నేను చెప్తున్నాను. అర్థం కాలేదు బాబా. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైంది, నువ్వు ఏదో బిల్ల ప్లేకు బాబా ఇప్పుడు జనాలందరూ చెడు మార్గంలో వెళ్తున్నారు బాబా, వాళ్ళందరూ మంచి మార్గంలో వెళ్ళాలంటే ఏం చేయాలి బాబా? మంచి ప్రశ్న అడిగావు. నీకు సిగరెట్ అలవాటు ఉందా? అయ్యా ఉంది బాబా. మందు తాగే అలవాటు ఉందా? ఉంది బాబా. అలవాటు ఉందా? అయ్యో అది అందరికి ఉంటది కదా బాబా. ఎక్కడెక్కడ పూస్తున్నావు? ఎక్కడ పడితే అక్కడే బాబా. గోడల మీద, పుట్టల్లో, చెట్ల మీద. సిగ్గు లేదు, గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ అని చెప్తుంటే ఎక్కడ పెడితే అక్కడ పోసి ముందు నువ్వు వాడరా. అంటే స్వామి నాకు చాలా ఇష్టమైన సమస్య. అడుగు. ప్రతి పనికి మళ్ళీ ఏదో కారు కొనుక్కొని బిల్డప్ ఇస్తున్నారు. తొందరగా కారు కొనాలంటే ఏం చేయాలి స్వామి? జబర్దస్త్ టీమ్ లీడర్ ఎవరికి డబ్బులు ఇవ్వు, వచ్చిన డబ్బులే నిన్ను నొక్కే. కొంతమంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకో. ఒక చిన్న డౌట్ స్వామి, అడుగు. నా మరదలు అడగమంది. అయ్యో, అందమైన వాడు తెలివైన వాడు భర్తగా రావాలంటే ఏం చేయాలి స్వామి? అందమైన వాడు తెలివైన వాడు భర్తగా ఎప్పుడు రాడు. ఏ స్వామి? వస్తే గిస్తే పీడిగా వస్తాడు. ఒకవేళ పొరపాటున భర్తగా వస్తే ఏం జరుగుతుందనేది కొంతమందికి తెలుసు. వెరీ గుడ్ నాన్న, మంచి మంచి ప్రశ్నలు సమాధానం చెప్పాను. ఇంకా వీడు బిగిపోయాడు. ఏముంది నీకేం డౌట్ ఉందా? ఏమైందిరా? చాలా పెద్ద కష్టం అనుకుంటా. ఏమైంది చెప్పు. అంటే నేను సీనియర్ కదా, ముందు నన్ను అడతారు అనుకున్నాను. తర్వాత వీళ్ళందరూ అడిగేసరికి నా డైలాగ్ మర్చిపోయాను. అరే అక్కడ మర్చిపోయి ఇక్కడ మర్చిపోయి ఎందుకు నా వాల్యూ తీసేస్తున్నావు? ఇప్పుడు గుర్తుకొచ్చింది. బాబా మా ఆవిడ రోజు వచ్చి నన్ను కొడుతుంది బాబా. అయ్యో, అవును బాబా. ఎలా ఏం చేయాలని నీ బాధ. అవును అంతే బాబా. కదా? అవును బాబా. జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తున్నావు కదా? అవును బాబా. అది గురువారం రోజు చంటి ప్రోగ్రామ్ వస్తుంది, దాన్ని తీసి అవునందని చెప్పు. ఓకేనా? మా అందరికి ఉన్న డౌట్ ఏంటంటే ఆ. ఈ బాబా ఆ బాబా అన్ని బాబాలు చూసాం, అసలు ఈ పంచ్ బాబా అనే పేరు ఎలా వచ్చింది స్వామి? పంచి బాబాకి పంచి బాబాకి పంచి బాబాకి చెప్తాను. మీ ఆతృత చూస్తుంటే నాకు అర్థమైపోయింది. అది 1942లో. ఓహో. అప్పట్లో నేను హిమాలయ ఏంట్రా పట్టబాజిగా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మంట? ఏంట్రా ఇక్కడ మీటింగ్ పెట్టావు? పిచ్చి పిచ్చి వేసలేకు, మీరు అందరూ తిరగండి రా. ఏంట్రా ఏంటి ఒళ్ళు పరిచిందా? పిచ్చి పిచ్చి వేసారు అని అంటాను. నువ్వు అనుకున్నావేమో నేను అలాంటివన్నీ. 3 కిలోల వంకాయలు రెడీగా కొంటాను డార్లింగ్, ఇంటికి వచ్చి వండేస్తా. ఓకే, ఇలా ఉండు. వెళ్ళి వేణీళ్ళు పెట్టవే. ఏంట్రా అంట్లు మాడిపోయినాయి కదా, తోమడానికి పనికి వస్తే అని చెప్తున్నా అంతే. ఇప్పుడు మీరు తినవచ్చు. బాబా బాబా అయ్యా బాబా చెప్పండి. ప్రపంచం అంతా నీకు భయపడుతుంది, నువ్వేంటి బాబా భార్యకి భయపడుతున్నా? మంచి ప్రశ్న వేసావు. దీనికి బాబా నేను చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, బాబైనా వాళ్ళ బాబైనా ఎవరైనా ఆడదానికి భయపడాల్సిందేరా. ఎందుకు స్వామి? ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. చెప్పండి. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందనేది ఎంత నిజమో, ఒక మగాడు ఆడదాని చుట్టూ తిరుగుతాడు అనేది అంతే నిజం. నేను అది కొట్టినా పడాలి, తిట్టినా పడాలి, అంతకుమించి మనం పెద్దగా పీకేదేం లేదు. ఓకే బాబా నువ్వు పంచు బాబాయ్ కాదు బాబా, మరి నువ్వు పంచులు తీసుకునే బాబావి. చూశాను బాబా. స్కిట్ అయిపోయినాడు. ఎక్కువ ఛాన్స్ ఇస్తే మీకు ఎక్కువ ఛాన్స్ ఇస్తారా? ఈ స్కిట్ అయిపోయిన తర్వాత తెలిసిన నీతి ఏంటంటే, ఇది ఎడిటింగ్ చేస్తారు. 10 నిమిషాలు అనుకున్నాం, 8 నిమిషాలే చేస్తారు. ఈ మధ్యలో ఈ పిల్లవి 2 క్లోజ్ ఉంటాయి. ఇది మహా ఎక్కువ మాట్లాడితే ఆవిడ చేస్తారు, ఆయన ఎక్కువ మాట్లాడితే ఆయన చేస్తారు. ఎందుకు నవ్వాడో నాకే తెలియదు, మీకు ఎలా తెలుస్తుందిరా? అరే ఒక ఆర్టిస్ట్ గా మాత్రం వాల్యూ ఎట్లేదు మీరు. అది కొట్టి ఇల్లు తిట్టి ఏంటంటే ఇది నాకు అర్థం కాదు. అరే ఏడుకోండి. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే నాగబాబు చెప్పండి. నీ మొహం తొక్క తోలు, నేను అసలు ఏం అడుగును ఈసారి, నువ్వే అడుగు. చెప్పండి సార్, ప్లీజ్ కామెంట్స్ ప్లీజ్. ఓహో నువ్వు అడిగితే కానీ చెప్పా. అంతే చెప్పాను కదరా, సూర్యుడు చుట్టూ భూగోళం తిరుగుతుంది. ఆడపిల్ల అడిగితేనే ఒక మగాడు చెప్తున్నాడు. పెళ్లి అయిపోయి బతికిపోయారు కదా మీరు. ప్రియుడై ఉంటే తెలిసేది సార్, భర్త అయిపోయి బతికిపోయారు. అసలు
ఏంటి ప్రాబ్లం సార్? మీరే ఏదో ఒక సొల్యూషన్ తీయండి సార్. అసలు ఏంటి తొందరగా చంటి పెళ్లి అయితేనే problem? అటు నుంచి బయట పడలేడమ్మా. ఎనర్జీ తన్నేస్తుంది పైకి, ఆ, అది రిలీజ్ వాడికి అవ్వాలి. గుర్తుపెట్టాను సార్. ఎక్కడున్న ఎనర్జీ తన్నుకొస్తుంది సార్. బాగా చేసొచ్చండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్ లో బాగుంది. ఓకే, రోజా గారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బాగున్నాయి, కానీ లాస్ట్ లో పంచులు సూపర్ గా ఉన్నాయి మీ ఆవిడ దగ్గర. నీకు వచ్చే పిల్లం అలా కొడుతుంటే మేము చూసి ఆనందిస్తాం చూడు. ఆశ. మరి ఓ పింక్ అండ్ పింక్ 2 sisters. అవును, నువ్వు మా ఇద్దరు బ్రదర్. వెరీ బ్యాడ్ కంపారిజన్. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ.